ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి విజయం చేకూర్చడంతో కొంత జోష్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి ఆ జోష్ అందకముందే నేతలందరూ కూడా షాకులు ఇస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా మోపిదేవి వెంకటరమణ కానివ్వండి, లేదంటే పోతుల సునీత లాంటి కానివ్వండి, బీద మస్తాన్ లాంటి వాళ్ళు కానివ్వండి, పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు టీడీపీలోకి టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా కొంతమంది సభ్యులు వైసీపీకి సంబంధించి రాజీనామాలు చేసి జనసేనలో కానివ్వండి, బీజేపీలో కానీ వెళ్ళాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అయితే మరొక 2-3 నెలల పాటు ఈ చేరికల ప్రక్రియ కొనసాగిపోతుందంటూ కూడా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డిని ఎంతో నమ్మినటువంటి వ్యక్తులు కూడా వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు 8 నుంచి 10 మంది రాజ్యసభ సభ్యులు టీడీపీలో టచ్లో ఉన్నట్టు సమాచారం అందుతుంది. వీళ్ళందరూ కూడా రాబోయే 2-3 నెలల్లో పార్టీ మారతారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మేము పార్టీ మారం, రాజకీయాల్లో ఉన్నంత వరకు, రాజకీయ ప్రస్థానం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాం, వైసీపీతోనే ఉంటామని చెప్పేసి తేల్చి చెప్పారు. అయితే జగన్కి సన్నిహితులు మినహా మిగతా వాళ్ళందరూ కూడా పార్టీలు మారాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా టీడీపీ వాళ్ళందరికీ కొంత హామీలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మళ్ళీ తిరిగి రాజ్యసభ సీట్లు ఇవ్వడమా, లేదంటే వాళ్ళకి వేరే ఏమైనా నామినేటెడ్ పదవులు ఇవ్వడం అనే దాని మీద కూడా ఒక కన్సాలిడేట్ చేసుకున్న తర్వాత, ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీటన్నిటి మధ్య జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి అనేటువంటి ఒక తదుపరి కార్యాచరణ అయితే రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కొత్త క్యాండిడేట్ని సిద్ధం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు అర్థమవుతుంది. దానికోసం జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యేక స్కెచ్ కూడా వేస్తున్నట్టు తెలుస్తుంది. దానికోసం విజయమ్మను రంగంలోకి దింపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట. ఎందుకు విజయమ్మను రంగంలోకి దింపుతున్నారు? ఈ విజయమ్మ ఇప్పుడు రావాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఆవిడ గత 5 ఏళ్ళు చాలా సైలెంట్గా ఉన్నారు. పార్టీ ప్రధాన సభ్యత్వానికి కూడా ఆమె రాజీనామా చేశారు. ఆయనకి జగన్మోహన్ రెడ్డికి పూర్తి బాధ్యతలు ఇచ్చేశారు. కానీ విజయమ్మను ఆ తర్వాత సైలెంట్గా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎక్కడా కూడా వైసీపీకి సంబంధించి వైసీపీ వాళ్ళని గెలిపించాలని చెప్పేసి కూడా ఎక్కడా మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ షర్మిలను గెలిపించాలి, కడప ఎంపీగా షర్మిలను విజయం సాధించాలి, ఆమెని పెద్దల సభకు పంపాలని చెప్పేసి కూడా విజయమ్మ చెప్పింది. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆమె ప్రస్తావన ఎక్కడైతే కనపడలేదు. కానీ అంతకుముందు అంటే 2019 ఎన్నికల సమయంలో విజయమ్మను ముందుంచి, షర్మిలను ముందుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలన్నింటినీ నడిపించారు. ఆయన వెనకుండి పార్టీ అభ్యర్థుల్ని వాళ్ళందరినీ దిశానిర్దేశం చేసి పార్టీని గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంగ్తన్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అంటే పార్టీకి సంబంధించి ఫ్రంట్ ఫేస్గా విజయమ్మని, షర్మిలని పెట్టేసి రాజకీయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కేడర్ని, లీడర్స్ని ఏకం చేసే విధంగా ఆయన వెనకుండి నడిపించారు. సో ఇప్పుడు అలాంటి ఫార్ములాని తిరిగి అప్లై చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేలు, లీడర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభకు సంబంధించిన లీడర్లందరూ కూడా పార్టీని విడిచిపెట్టి టీడీపీలోకో జనసేనలోకో వెళ్తారు అని చెప్పినటువంటి ఈ నేపథ్యంలో అలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి కొత్త నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని తీసుకురావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి అనుగుణంగా ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు కానివ్వండి, సెకండ్ గ్రేడ్లో ఉన్నటువంటి లీడర్లందరినీ కూడా మళ్ళీ పైకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. సో వీటన్నిటిని యాక్టివ్ చేయాలంటే, వీళ్ళందరినీ యాక్టివ్ చేయాలంటే నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా వీళ్ళందరినీ తీసుకురావాలంటే పార్టీని నడిపించడానికి మరొక పిల్లర్ కావాలి. ఆ పిల్లర్ విజయం అయితే బాగుంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారంట. అయితే గతంలో కూడా ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి తల్లి సపోర్ట్ లేదు, చెల్లి సపోర్ట్ లేదు, కుటుంబం సపోర్ట్ లేదు, ఆయన ఒంటరివాడు అయిపోయాడని చెప్పేసి ఏదైతే కూటమికి సంబంధించి వాళ్ళందరూ కామెంట్ చేస్తూ వస్తున్నారో అలాంటి వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఉండాలని చెప్పేసి జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి అనుగుణంగానే విజయమ్మను ఫ్రంట్ ఎండ్ చేసి రాజకీయాలకు సంబంధించి, అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో ఆమెను ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. ఏవైతే కుటుంబానికి సంబంధించి దగ్గరగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కానివ్వండి, లేదంటే విజయసాయిరెడ్డి కానివ్వండి, ఇలాంటి కుటుంబ సభ్యులందరితో పాటు వాళ్ళందరినీ లీడ్ చేసే విధంగా విజయమ్మను ఉంచేటట్టు ప్లాన్ చేస్తున్నారు. సో విజయమ్మకి ఆల్రెడీ రాజకీయ పరంగా కొంత అవగాహన ఉంది. ఆమె గతంలో పార్టీకి సంబంధించి అంటే ఆ గతంలో ఆమెకి ఎంపీగా పోటీ చేయించి, ఆమెను ఎమ్మెల్యేగా పోటీ చేయించి పులివెందుల నుంచి ఆమెను గెలిపించిన బాధ్యతను కూడా చూసాము. ఆ తర్వాత ఆయన కడప ఎంపీగా పోటీ చేసి విజయం సాధించింది కూడా చూసాము. సో ఆమెకు రాజకీయ ప్రస్థానం ఉంది కాబట్టి పార్టీని ఎలా ఉంచాలి, ఎవరిని ఎక్కడ మింగిల్ చేయాలి అనేటువంటి ఒక తెలిసినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పర్సన్ కాబట్టి ఆమెను మళ్ళీ ఫ్రంట్ ఎండ్ చేసి రాజకీయం మొదలు పెట్టాలని చెప్పేసి జగన్ వ్యూహంగా భావిస్తుంది. సో ఆమెను ముందు పెట్టి రాజకీయం చేస్తే జగన్
క్యాడర్కి సంబంధించి నాయకులకు సంబంధించి బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న వర్క్ని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ మళ్ళీ ఎన్నికల సమయానికి గ్రౌండ్ మొత్తాన్ని ప్రిపేర్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారంట. ఎక్కడా కూడా గతంలో ఏదైతే గ్రౌండ్ లెవెల్లో పార్టీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కార్యకర్తలు సరిగా పట్టించుకోవడము, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ సరిగా పట్టించుకోవట్లేదు అని ఏవైతే వచ్చినటువంటి వార్తలు ఉన్నాయో వాటన్నిటిని ఈసారి క్లియర్ చేసుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. ఈసారి గ్రౌండ్ లెవెల్ నుంచే ప్రక్షాళన మొదలు పెట్టాలని చెప్పి చూస్తున్నారు. దానికి అనుగుణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే విజయమ్మకి సంబంధించి కూడా పార్టీకి సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో ఆమెను పెట్టాలని చెప్పేసి చూస్తున్నట్టు వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది చెప్తున్నటువంటి మాట. మరి విజయమ్మని నిజంగానే వస్తారా లేదా ఆమెకి రాజకీయాలకు దూరంగా ఉండి బయట నుంచే ఏమన్నా మాట్లాడతారనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎప్పుడు కూడా ఆమె బయటకు వచ్చి మాట్లాడలేదు, కేవలం షర్మిల కోసం మాత్రమే మాట్లాడారు. కాబట్టి ఈసారి కొడుకు ఓడిపోయాడు కాబట్టి, కొడుకు బాధలో ఉన్నాడు కాబట్టి కొడుకు కోసం ఆమె ముందుకు వచ్చి ఏమన్నా ప్రక్షాళన చేసి పార్టీలో కొత్త మార్పులకు ఏమన్నా శ్రీకారం చుడతారనేది చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం తల్లి విజయం వచ్చి పార్టీలో ఒక మెంబర్గా ఉండి పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నింటినీ క్లియర్ చేస్తే మాత్రము వైసీపీ పార్టీకి కొంత అడ్వాంటేజ్గా ఉంటుంది. ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి విమర్శలను కూడా ఎదుర్కోవడానికి కొంత స్ట్రాంగ్నెస్ ఇస్తుంది. సో వీటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టాలంటే విజయమ్మ లాంటి వాళ్ళ అవసరం వైసీపీ పార్టీకి ఉంది. జగన్ విజయమ్మను ఎంతవరకు రాజకీయ ప్రక్రియల కోసం పార్టీ కోసం ఎంతవరకు ఉపయోగించుకుంటారనేది కూడా తెలియాల్సి ఉంది.